నమస్తే అండి. నా పేరు కొండలరావు గారు. మీరు వేదామృతం వాడుకొని బాగుపడినారన్న విషయం తెలుసుకొని ఎలా బాగుపడ్డారని తెలుసుకుందామన్న ఆలోచనతో మీ దగ్గరకు వచ్చాను. మీరు చెప్పే మాటలు జనానికి కూడా ఉపయోగపడి వాళ్ళు కూడా ధైర్యంగా వాడుకొని బాగుపడతారన్న ఉద్దేశంతో మీ దగ్గర ఈ విషయాలు తెలుసుకుంటున్నాను. మీ పేరు ఏం పేరు చెప్పండి సార్? కృపానందం. ఏ ఊరు మీది? విజయవాడ. మీరు ఈ వేదామృతం ఇవి వాడకముందు మీ ఆరోగ్యం ఎలా ఉన్నదండి? బాగుందండి. వాడకముందు ఏమేమి సమస్యలు ఉండే, ఎలా ఉండేది? రైల్వే హాస్పిటల్కి వెళ్ళాము. ఆసుపత్రి తీసుకునేలేదు. అక్కడి నుంచి ఇంకో హాస్పిటల్, ఆ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్తే అదే కంట్రోల్లో పెట్టారు. బాత్రూమ్కి వెళ్ళకూడదు, బాత్రూమ్కి వెళ్ళకూడదు, అంతా కంట్రోల్. అది 2 రోజులు మళ్ళీ వెళ్ళిపోతా ఉంటే మా స్వర్ణ ఉందండి, మా మనవరాలు నర్సు, అది కొంత చెప్పి అప్పుడు తీసింది, డిశ్చార్జ్ చేసేసింది. వచ్చేసాను. వచ్చిందానికి ఇది జావా ఆహారం పెడతాను, ధాన్య ఆహారం గ్లాస్ తీసుకోవడం. అది ఇది ఏం చేస్తా ఆహారం తీసుకుంటున్నాను, జావ లేదు. ఇది వాడిన తర్వాత ఇక తిన్న తర్వాత కొంచెం అది కాళ్ళు నొప్పులు, ఏమి బాగా నొప్పులు ఉంటుంది. ఇది కొంచెం తగ్గినది. కడుపు నొప్పి, ఇదివరకు కడుపు నొప్పి ఉండేది కదా, కడుపు నొప్పి కొంచెం ఉండేది. ఇప్పుడు తగ్గిందా? తగ్గింది. ఓకే. ఎంత వయసు ఉంటుందండి మీకు? 84. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు దీనికి సంబంధించి మీ కుమారుడు ప్రసాద్ గారు కూడా కొన్ని వివరాలు తెలియజేస్తారు, తెలుసుకుందాం. ప్రసాద్ సార్ నమస్తే అండి. నమస్కారం సార్. మీ నాన్నగారికి జరిగిన విషయాన్ని ఒకసారి మీ మాటలు వివరించండి. నా పేరు ప్రసాద్ అండి. ఓకే. మాస్టర్గా ఉంటున్నాను అండి. నాన్నగారు 86 years. ఆయన కడుపులో మాట్లాడితే ఏదో నొప్పిగా బాధగా ఉందని ఫీల్ అవుతూ ఉండేవారు. అదేమో మాకు తెలియదు. నిజానికి అదేదో నేను అనుకునేవాడిని, అది క్యాన్సర్ ఏమో కడుపులో అనుకునేవాడిని. క్యాన్సర్ లక్షణాలు కొద్ది జ్వరాలు వస్తాయి కదా, అలాంటివి ఏమి లేవు. పర్లేదు అయితే అని చెప్పేసి ఉద్దేశంతో రైల్వే హాస్పిటల్లో మాకు ఉంది. ఈయన రైల్వేలో చేసి ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. అందుకని అటు ఇటు బాగా కడుపు నొప్పి వచ్చేస్తుందని తణుకులాడిపోతుంటే నేను రైల్వే హాస్పిటల్కి నేను మా అబ్బాయి ఇద్దరు కలిసి తీసుకెళ్ళాము. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే గ్యాస్కి సంబంధించి ఆ బీపీ కూడా అప్ అండ్ డౌన్ అయిపోతుందని దానికి సంబంధించి మెడిసిన్ అయితే పెట్టారు. ఆ తర్వాత అక్కడ నుంచి విజయవాడలో రమేష్ హాస్పిటల్కి ప్రొవైడ్ చేశారు. అక్కడ పంపించి ఒక వ్యాన్లో తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దున ఒక ట్యాబ్లెట్, మధ్యాహ్నం ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్ మాత్రం ఇచ్చేవాళ్ళు. ఈయన పట్టించుకోవట్లేదు. మేమంతా అక్కడే ఉంటున్నాము. నేను డాక్టర్ గారిని అడిగాను, సార్ ఎందుకంటే ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి ట్యాబ్లెట్ ఇచ్చి అక్కడికి ఇంటికి వెళ్ళిపోతాం, అక్కడే వాడుకుంటాం కదా, ఇంత పెద్ద కార్పొరేషన్ హాస్పిటల్ ఎందుకండి అని చెప్పేసి నేను పెద్ద డాక్టర్ని అడిగాను. లేదండి వైద్యం మేము చేయాలి కదా అన్నారు. సరే మాకు పంపించేయండి, మేము ఇంటికాడ ఏదైనా కొనుక్కొని వాడదామంటే అసలు సేమ్రా అని పంపిస్తున్నా అన్నారు. మా పాప స్టాఫ్ నర్సు అమ్మాయిని పిలిపించి ఇలా ఉందనగానే ఆ అమ్మాయి డాక్టర్తో మాట్లాడింది. ఇష్టం లేనప్పుడు పంపించండి, మీ వైద్యం వాళ్ళకి ఇష్టం లేదని అన్నారని. మొత్తానికి ఎట్టకేలకు అక్కడ నుంచి నాన్నగారిని చెప్పండి సార్, ఈ ఈజీ చైర్లో, రమేష్ హాస్పిటల్ నుంచి ఈజీ చైర్లో బయటికి తీసుకురావడం జరిగింది. నడిచేవాడు కాదు, నడిచే స్తోమత కూడా లేదు. అక్కడ హాస్పిటల్లో ఉన్నంతసేపు యూరిన్కి వెళ్ళాలన్నా చేయాలన్నా ఆ బెడ్ అని పెట్టేవాళ్ళు. నేను తీసుకెళ్తామండి అన్నా కానీ వద్దండి, ఒకవేళ స్ట్రోక్ వస్తే ఏంటి పరిస్థితి అనేవాడు. మరి మా బెడ్ మీద పడుకున్నప్పుడు స్ట్రోక్ వస్తే పరిస్థితి ఏంటండి అని నేను అన్నా. అంటే మీరు అలా మాట్లాడకూడదండి, కొడుకునండి మనవడు, మేము బలంగా తీసుకెళ్తాం, ఒకవేళ ఏదైనా బాధ్యత మాదే కదా అన్నా కానీ ఆయన పట్టించుకోవట్లేదు. ఆయనకేంటి మానసికంగా నువ్వు రోగివి అనేది పెట్టేశారు మైండ్లో. ఇంకా ఎవరో ఒక్కొక్కరు రావడం, ఒక్కొక్కరు వెళ్ళడం, చుట్టాలు రావడం, వెళ్ళిపోవడం, ఈ చివరి చూపులు అనుకుంటా ఉన్నాడు ఆయన. జరిగింది కూడా అదే. సరే మొత్తాన్ని బలవంతంగా అక్కడ నుంచి బెడ్ నుంచి డిశ్చార్జ్ చేసి బండి మీద తీసుకొచ్చాను.
నొప్పి నొప్పి అంటున్నాడు. ఇంకా ఎక్కువసేపు నొప్పి అంటే మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తానన్నాను. ఆ ఇదితోనే ఇంటికి తీసుకొచ్చి మొత్తానికి ఆ తర్వాత ప్రార్థన చేశాము. మీకు సార్ మీ గురించి హలీల సిస్టర్ గారిని ఆవిడ పరిచయం చేశారు. కొండలరావు గారని ఖమ్మంలో ఉంటారు. ఆయన మెడిసిన్ పంపిస్తారని, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి అని ఉంది. సరే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్పేం లేదు కదా అనుకున్నాను. మాకు పొజిషన్ అంటే మిడిల్ ఫ్యామిలీ మేము, డబ్బులు కూడా చాలా కష్టంగా ఉంది. అయినా కానీ నాన్నగారి కోసం కొంత వెచ్చిద్దాం అనిపించి మీ నంబర్ తీసుకొని ఫోన్ చేశాను. మీరు వెంటనే స్పందించి మీకు మెడిసిన్ పెడతానండి అని 2 రకాలు టానిక్లోను అది డిప్ టీ పేస్ట్ పెడతామన్నారు. అని పళ్ళే లేవండి అన్నాను. అయినా కానీ మీరు పేస్ట్ పెట్టారు. అవునండి. ఇంకా ఆ రోజు మరుసటి రోజు నుంచి మేము మెడిసిన్ ప్రారంభించడం చేసాము. మీరు ఏ విధంగా చెప్పారో ఉదయకాల సమయంలో లేచి వేడి నీళ్ళు ఆ 2 టానిక్లు కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఆ పేస్ట్ కడుక్కుంటున్నాడు ముందుగానే. ఇదివరకు నాన్న పొజిషన్ ఏంటంటే పైకి ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా రమేష్ హాస్పిటల్ నుంచి పడుకోవడమే కానీ పైకి లేచేది లేదు. మాట్లాడితే ఏదన్నా లెగిస్తే ఇలా పడుకొనే ఆయన ఏదైనా ఆహారం తీసుకునేవాడు. అలాంటి పరిస్థితి. ఆ తర్వాత మొత్తాన్ని పేస్ట్ ఇచ్చి ఆ పేస్ట్ మొంగడడం ప్రారంభించాడు. మరి ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ ఆహారం ఆకలేస్తుంది. పర్వాలేదు అనుకున్నాం. ఆ 2 రోజుల్లోనే మార్పు కనబడింది. 1-2 రోజుల్లోనే. అది వేడి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఒక అరగంట వరకు ఏమి ఇచ్చేవాడు కాదు. మీరు అలా వాకింగ్ అని వెళ్ళరండి అని చెప్పేసి అనేవాడిని. వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు నేను ఆహారం ఆయనకి ఇచ్చేవాడిని. ఇది బాదం పప్పు, అక్రూట్ రాత్రి నానబెట్టి అది పేస్ట్ లాగా